హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం మిడ్ క్యాప్ కేటగిరీలో ఒక మంచి ఫండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. మ్యూచువల్ ఫండ్స్లో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఒక మిడ్ క్యాప్ కేటగిరీలో మంచి ఫండ్ అనమాట, మోతీలాల్కి సంబంధించిన ఫండ్. సో ఈ ఫండ్ గురించి మనం కంప్లీట్గా క్లారిటీగా అయితే వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇది చాలామందికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేయమని నేనైతే చెప్పను, కాకపోతే ఫండ్ బాగుంది. మీకు ఇష్టం ఉండి ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక మీరైతే ఇన్వెస్ట్ అయితే చేసుకోండి. మంచి రిటర్న్స్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూడండి. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా మీరు గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. అక్కడ మనకి మిడ్ క్యాప్ కేటగిరీలో ఒక ఫండ్ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ ఫండే మనకి మోతీలాల్ ఓస్వాల్ ఫండ్ అని చెప్పేసి. సో ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ ఫండ్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తాయి అనమాట. ఫస్ట్ మీరు మోతీలాల్ ఓస్వాల్ మొత్తం నేమ్ అయితే ఒకసారి అయితే చదవండి. అదే డైరెక్ట్ గ్రోనా రెగ్యులరా అని చెప్పేసి. సో మీరు మొత్తం కంప్లీట్గా చదివిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మనకి ఇది ఈక్విటీ కేటగిరీలో కాబట్టి వెరీ హై రిస్క్ అనమాట. మనం లాస్ట్ 5 years గ్రాప్ అయితే మీరైతే అక్కడైతే చూసుకోవచ్చు. సో ఇంకా మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 500 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. సో నేను అక్కడ రిటర్న్ క్యాలిక్యులేటర్ కూడా అయితే చూపిస్తున్నాను చూడండి. మనం ఒక 5 years కనుక ఒక 500 ఇన్వెస్ట్ చేసి ఉంటే మనకి 77,000 వస్తుంది అని చెప్పేసి మనకు అక్కడైతే క్యాలిక్యులేటర్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హోల్డింగ్స్ అని 26 అయితే ఉందన్నమాట. మీరు ఆ హోల్డింగ్స్ అంటే ఏంటి అంటే మనం పెట్టుబడి పెట్టి 500, సో ఇన్ని కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తారని చెప్పేసి మీనింగ్ అనమాట. సో మీకు అక్కడ కనిపిస్తుంది చూడండి, కళ్యాణ్ జ్యువెలరీస్, అలాగే పాలిక్యాబ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పేసి. సో ఇలా పెద్ద పెద్ద కంపెనీస్ ఇందులో మనకైతే ఉండడానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. మీరైతే చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మూడోది మనకి రిటర్న్స్ అలాగే ర్యాంకింగ్స్ అనమాట. మనకి రిటర్న్స్ ఎంతెంత వస్తుంది లాస్ట్ 1 year, 3 year, అలాగే 5 years. సో ఇలా మనకి మొత్తం అయితే కనిపిస్తుంది అనమాట. ర్యాంకింగ్స్ కూడా అయితే చెక్ చేసుకోవచ్చు. మిడ్ క్యాప్ కేటగిరీలో ఇది మంచి ఫండ్ అనమాట. ఎవరన్నా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇన్వెస్ట్ చేయొచ్చు. సో డీటెయిల్స్ అన్నీ మీరు కంప్లీట్గా ఒకసారి క్లారిటీగా అయితే చూడండి. మనకి మంచి రిటర్న్స్ ఇచ్చే ఫండ్ ఇది ఒకటనమాట. ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, లాస్ట్ 5 yearsలో మనకి మంచి రిటర్న్స్ ఇచ్చిన ఫండ్ ఇదే అనమాట, మిడ్ క్యాప్ కేటగిరీలో. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నారో ఈ ఫండ్ని అయితే ఒకసారి అయితే చూడండి. ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.